చాలా రోజుల క్రితం రామయ్య అనే వ్యక్తి బుజ్జమ్మ అనే తన భార్యతో కలిసి ఒక ఊరిలో ఉండేవాడు. అతను ఒక చిన్న దుకాణం పెట్టుకొని చికెన్ అమ్ముతూ ఉంటాడు. 3 రోజుల నుండి వర్షం కురుస్తుంటే చికెన్ కొనటానికి అక్కడికి ఎవరూ రావటం లేదు. అది చూసి బుజ్జమ్మ బోరున ఏడుస్తూ ఉంటుంది. బుజ్జమ్మను రామయ్య ఓదారుస్తూ ఉంటాడు. ఓరి నాయనో, ఓరి దేవుడో, ఈ పాడు వర్షం ఇప్పుడే కురవాలా? దాని దుంపదెగ నా వ్యాపారం మొత్తం పాడు చేసేసింది. ఏదో ఆశతో ఈ వ్యాపారంలోకి దిగాము, ఇప్పుడు ఇది మొత్తం నాశనం చేసేసింది. ఏమి అలా ఏడవకే, వర్షాకాలంలో వర్షం పడుతుందిగా. ఈ వర్షానికి ఇంటి నుండి బయటికి ఎవరు రావట్లేదు. కాస్త ఉండవే, ఎవరో ఒకరు వస్తారులే. కాదండి, మనం ఈ వ్యాపారం పెట్టి కొన్ని రోజులే అయ్యింది. ఈ సమయంలో కాస్త డబ్బులు ఎక్కువగా రావాలి, కానీ అది జరగకపోగా ఇలా వ్యాపారమే నష్టంలోకి వెళ్తే ఇంకెలాగండి బతికేది అంటూ ఉన్న బుజ్జమ్మకి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. ఏంటి రామయ్య, ఈరోజు కూడా వ్యాపారం సరిగా జరగలేదా? నేను నీకు ముందే చెప్పాను కదా, వేరొక వ్యాపారం చేసుకోమని. నీకు బాగా వచ్చింది. నువ్వు నా గురించి ఆలోచించొద్దు రమేష్ బాబు. ఏదో ఒకరోజు నా దుకాణం ముందు జనం కిటకిటలాడుతూ ఉంటారు. నేను నా ధైర్యాన్ని ఎప్పటికీ వదులుకోను అని చెప్పి రామయ్య డబ్బులు ఎక్కువగా సంపాదించకపోవటం వల్ల రామయ్య బుజ్జమ్మ ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటిలో తినడానికి కూడా సరుకులు ఉండేవి కాదు. ఏమండి, ఈ వర్షంలో మనం ఈ చికెన్తో చికెన్ బిర్యానీ వండి అమ్ముదామా? వర్షంలో వేడివేడిగా చికెన్ బిర్యానీ అందరూ కొంటారు. ఇక్కడ చికెన్ ఉంది కదా, అందుకే నేను ఈ చికెన్తో బిర్యానీ వండాలనుకుంటున్నాను. రామయ్య తన దగ్గర ఉన్న కాస్త డబ్బుతో చికెన్ బిర్యానీకి కావలసినవన్నీ కొనుక్కొచ్చి ఇస్తాడు రామయ్య. ఇక బుజ్జమ్మ చికెన్ బిర్యానీ వండుతుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఆ బిర్యానీ గుమగుమలు వాసన వెళ్తుంది. వాటిని చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఆ ఊరి చిదంబరం, ఒరే రామయ్య, బిర్యానీ అమ్మటం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? గుమగుమలు అదిరిపోయాయి అనుకో. అలా అంటుంటే బుజ్జమ్మ తాను చేసిన చికెన్ బిర్యానీని రామయ్యకు చిదంబరానికి తీసుకొస్తుంది. వాళ్ళిద్దరూ కడుపు నిండా తింటారు. చిదంబరం అయితే అంత రుచికరమైన బిర్యానీని తిని ఆనందంతో పొంగిపోతాడు. ఆహా, అద్భుతంగా ఉందమ్మా. ఈ బిర్యానీకి ఎంత ఇచ్చినా తక్కువే. ఇదిగో అమ్మా, తీసుకో ఈ డబ్బులు అంటూ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇదే రకంగా రుచిగా కనుక మీరు చేసి అమ్మారనుకోండి, మీకు డబ్బులే డబ్బులు. ఇప్పుడు వర్షం చూడండి ఎలా పడుతుందో. ఈ చల్లటి వర్షానికి ఇలాంటి వేడి వేడి బిర్యానీ తింటే భలే మజాగా ఉంటుంది. అలా చిదంబరం చికెన్ బిర్యానీ తినేసి వెళ్తాడు. చిదంబరం వెళ్ళిన తర్వాత అక్కడికి చాలామంది వస్తారు. డబ్బులు ఇస్తాము, బిర్యానీ వండమని చెప్తారు. అది చూసి రామయ్య చాలా సంతోషపడతాడు. ఇక నుండి మనం చికెన్ బిర్యానీ అమ్ముదాం, డబ్బు బాగా సంపాదించవచ్చు అనిపిస్తుంది. అలా బుజ్జమ్మ చెప్పడంతో రామయ్య ఒప్పుకుంటాడు. ఇక బుజ్జమ్మ చికెన్ అంగడిలోనే చికెన్ బిర్యానీ వండటం మొదలు పెడుతుంది. బుజ్జమ్మ వేడివేడిగా చికెన్ బిర్యానీ చేస్తుంటే ఆ వాసనకు చాలామంది అక్కడికి వచ్చి కొని తీసుకెళ్తూ ఉంటారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చికెన్ బిర్యానీ కొనడానికి అక్కడికి చాలామంది వస్తారు. ఇక ఆ రోజు సాయంత్రానికి చాలా డబ్బులు వస్తాయి వాళ్ళిద్దరికి. ఇక ఆ చికెన్ బిర్యానీ చేసి అమ్ముతూ ఆ కుటుంబం